మరి ఈ రోజున ఈ యొక్క గొప్ప ఆనందకరమైన జీవితానికి శరీరం ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ధ్యానం కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన దాన్ని కూడా చూడకుండా శరీరాన్ని వదిలి మహా చైతన్యంతో మన అందరి దగ్గర మన చుట్టూ గొప్ప కార్యక్రమం చేస్తున్న మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మన క్లాప్స్ కొట్టుకుందాం. ఈరోజు మా పితామహ పత్రిజీ మహానుభావుడు స్థాపించిన పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈరోజు మా సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. నా పేరు పెద్దివర్మ. మరి ఈ రోజున ఆ పత్రిజీ మహానుభావుడు గురువు గారు చెప్పిన ఆశయానికి ఆయన ఇచ్చిన ఆశయాలని ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే దాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కేవలం గురువు కోసం మరి నరసాపురం నుంచి మొదలుపెట్టి నరసాపురం, కలగంపూడి, పాలకొల్లు, పేకేరు, కానూరు అగ్రహారం, తణుకు, గొప్ప పిరమిడ్, కాంతి ధర్మ పిరమిడ్, అలాగే అర్జునుపాలెం, అలాగే పెనుమండ్ర, రాయకుదురు, వీరవాసరం, అటు నుంచి తాడేపల్లిగూడెం, అలాగా గణపవరం, తర్వాత కొవ్వాడ నుంచి భీమవరం, మరి గొప్ప కార్యక్రమాలు అన్ని చోట్ల నేను చెప్పింది మన తెల్లపూడిపాలెం, వీరవాసరం, కేవిడి మాస్టర్ అన్ని కలగంపూడి చెప్పా. ఈ అందరూ కూడా నెలకి చెప్పిన చోట్ల రోజు ప్రతి నెల వండే క్లాసులు జరుగుతున్నాయి. గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఎందుకంటే గురువుగారి కోసం ప్రతి నెల వారానికి ఒక్కసారి నరసాపురం కానీ అన్ని చోట్ల పాలకొల్లు కానీ వారానికి ఒక్కసారి శాకాహారాలు చేస్తున్నారు. మరి అలాగే భీమవరాన్ని మరి మీ కొత్తగా మేము పిరమిడ్ని నిర్మించాలని సంకల్పం చేస్తే ఈ తోట సత్యనారాయణ ఆయన ₹1,00,00,000 స్థలం నేను ఇస్తానని చెప్పి ముందుకొచ్చి గురువుగారి కోసం ఇచ్చాడు ఆయన. మరి మా వాళ్ళందరూ ఈ పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకటి, అన్ని జిల్లాలు పేర్లు మాత్రం కానీ పత్రిజీ జిల్లాలే, అన్నీ పత్రిజీ జిల్లాలే, ప్రత్యేకంగా కాదు. కానీ ఊరికే మనం చేయటం కోసం అందరూ దాన్ని కొత్తగా ధ్యానంలోకి తీసుకురావటానికి అనే సంకల్పం గురువు ఇచ్చాడు. ఆ సంకల్పంతో మనం అందరినీ కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలి. ఇదే మనకు గురువు ఇచ్చిన సంకల్పం. ఆయన మహానుభావుడు శ్వాస మీద ధ్యాస అనే గొప్ప మనకి అదే గురువు అని చెప్పి కార్యక్రమాన్ని మనకి ఇచ్చాడు. కానీ దానిలోనే అంతరార్థం ఉంది. శ్వాస మీద ధ్యాస అంటే మనం లోపలికి ఆక్సిజన్ మంచిది తీసుకుంటాం, చెడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం. ఎందుకు గురువు అన్నాడంటే అలాగే ఏ విషయమైనా ఈ భూమి మీదకి మంచి విషయాన్ని తీసుకుంటానికే నువ్వు వచ్చావురా, నీకు కానిది, నీకు అవసరం లేని చెడు విషయాన్ని బయటికి పంపేరా, దాన్ని బయటికి పంపేరా అని చెప్పాడు మహానుభావుడు. ఆ గొప్ప కార్యక్రమాన్ని ఆ మహానుభావుడు ఈ రోజున మనందరి చేత చేయించాడు. ఇప్పుడు మా మాస్టర్స్ అందరూ మరి దీని గురించి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు. మరి మెయిన్ ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గారు కర్తాలు నిజంగా ఆయన ఆధ్వర్యంలో భాగ్యనగర్ ట్రస్ట్ నిజంగా గొప్ప సౌభాగ్యాన్ని ఈ రోజున మనకి వీళ్ళు ఇచ్చారు. నిజంగా వాళ్ళు కూడా నిజంగా మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఈయన గురువు గారి మీద ఉన్న ప్రేమతో ఈయన భార్య ఆయన ఇచ్చిన ఒక్క మాట మీద నిలబడి ఈ రోజున ఇంత గొప్పగా మనందరి కోసం నిలబడి మమ్మల్ని అందరినీ కలుపుకుంటా అందరూ అన్నదమ్ముల్లో ఉండాలని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు నిజంగా చేయటం మరి విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక్కసారి వారి ఆధ్వర్యం భాగ్యనగర్ ట్రస్ట్ కూడా మన ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడు వరుస పెట్టి మా వాళ్ళు మాట్లాడతారు. శ్రీనివాస్ మాస్టర్ ఏరి. అందరికీ నమస్కారాలండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేము కొత్త వాళ్ళందరికీ కూడా ధ్యానం బాగా నేర్పించాలి మనం అనే ముఖ్య ఉద్దేశంతో ధ్యాన సప్తాహాలు అనే ప్రాజెక్ట్ని తీసుకొని ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ధ్యాన సప్తాహాలు నిర్వహిస్తూ అక్కడ వాళ్ళకి ధ్యానం నేర్పించి
అక్కడి నుంచి మా ప్రాంతంలో జరిగే పెద్ద కార్యక్రమాలని పరిచయం చేసి అక్కడి నుంచి ఇలాంటి పెద్ద కార్యక్రమాలకి పరిచయం చేయడం కోసం ఒక ప్రాజెక్టుగా తీసుకొని కొత్త వారికి ధ్యానం నేర్పించాలి, పత్రిజీ చెప్పిన ధ్యాన జగత్తును మనం నిర్మించాలనే ఉద్దేశంతో విరివిగా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే పత్రి సారు ఒకటే చెప్పారు, ధ్యానం చెప్పడానికి మనమేమి తిరగక్కర్లేదు, నువ్వు అవైలబుల్గా ఉండి చాలు. ఎవరైనా ధ్యానం నేర్చుకోవాలని వస్తారు నీ దగ్గరికి, వచ్చినప్పుడు నువ్వు అక్కడ కనిపించాలి వాడికి, ఓహో ధ్యానం నేర్పించేవాడు వాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని. నువ్వు అవైలబుల్గా ఉండి చాలు, నువ్వేం తిరగక్కర్లేదు అని చెప్పారు ఆయన. అని చెప్పారు, నువ్వు ధ్యానం చేస్తున్నావు సరే, ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం కాదు, రచ్చబండ మీద కూర్చొని ధ్యానం చేయాలి, అప్పుడే నువ్వు ధ్యానం చేస్తున్నట్టు అందరికీ తెలుస్తుంది అని చెప్పారు పత్రి సార్. కాబట్టి మనందరం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ధ్యానం చేయడానికి. అందరికీ మనం ధ్యానం చేస్తున్న సంగతి అందరికీ తెలియాలి. అప్పుడు ఎవరికైనా ధ్యానం చేయాలనిపిస్తే వెంటనే మన దగ్గరికి వచ్చి ఏమండి మేము ధ్యానం చేయాలనుకుంటున్నామని వస్తారు. అప్పుడు వాళ్ళందరికీ మనం ధ్యానం నేర్పించే అవకాశం ఉంటుంది. కనుక మనందరం కూడా ధ్యాన జగత్తును నిర్మించడానికి, కొత్త వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడానికి సప్తాహాలనే ప్రాజెక్ట్ ద్వారా చక్కగా అందరికీ మనం నేర్పించవచ్చు అనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వీరవాసనం కేవీడి గారు. పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వాహకులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, నా పేరు కేవీడి ప్రసాద్, మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం. నేను 2005లో ధ్యానంలోకి వచ్చాను. పత్రి గారు ఎప్పుడైతే వీరవాసనం వచ్చారో ఒక పిరమిడ్ కట్టాలని చెప్పాం. మా ఇంటి పైన ఫస్ట్ పిరమిడ్ కట్టాం. మండలంలో 20 పిరమిడ్లు వచ్చినాయి. 20 సంవత్సరాల నుంచి మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మొన్న దానిలో భాగంగా 3 రోజులు యజ్ఞం చేయటం కూడా జరిగింది. ప్రతి మాఘ పౌర్ణమికి పేరుపాలెం బీచ్లో పూర్తి రాత్రి పౌర్ణమి ధ్యానం సంగీతంతో అనేక మంది సీనియర్ మాస్టర్ల సహకారంతో చేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో రుద్రరాజు పెద్దివర్మ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత శాకాహార ర్యాలీలో చాలా ముమ్మరంగా, అలాగే కొత్త పిరమిడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి మేమంతా కూడా ఒక టీమ్గా దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు అవ్వాలనే సంకల్పంతో మా చంద్రగడుగురిలో నేను పిరమిడ్ కట్టి 19 సంవత్సరాలు అయింది. ఎవరు చెప్పినా ఒక మాస్టర్ క్లాస్ చెప్పడం, నెల తర్వాత మళ్ళీ పెడితే కొంతమంది వచ్చేవారు. కానీ మేము 36 సోమవారాల నుంచి అక్కడ క్లాస్ జరుపుతున్నాం. 28 మంది తయారయ్యారు. ఆ పిరమిడ్ పూర్తి వినియోగంలోకి వచ్చిందని చెప్పడానికి నేను చాలా ఆనందంగా ఉంది. పిరమిడ్ కట్టడమే కాదు, ఆ పిరమిడ్లో నిత్యం ధ్యానం జరగాలని పత్రికారు అన్న కళ 19 సంవత్సరాల తర్వాత తీరింది. మరి అందరికీ ధ్యానం చెప్పాలనే సంకల్పంతో భీమవరంలో ప్రతి అపార్ట్మెంట్లో కూడా ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి. అలాగే తణుకులో కాంతిధర్మ పిరమిడ్లో కూడా ప్రతి నెల 2వ ఆదివారం, నరసాపురంలో 2వ ఆదివారం, వీరవాసంలో 2వ ఆదివారం కూడా క్లాసులు జరుగుతున్నాం. మేమంతా కూడా ఒకే మూమెంట్గా ఉండి ఎక్కడ ఏది అవసరమో ఆ ఏరియాలో ఉండే వాళ్ళని ఒక కమిటీ మెంబర్గా వేసుకుని జిల్లాలో అనేక కార్యక్రమాలు వర్మగారి ఆధ్వర్యంలో చక్కగా చేస్తున్నాం. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో నేను 2012 నుంచి ఇక్కడికి వస్తున్నాను. మా స్టేజ్ మీద పత్రికారితో పక్కన కూర్చుని అనేక సార్లు ధ్యానం చేశాను. మరి ఈరోజు స్టేజ్ మీద మాట్లాడే చక్కని అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి, మిగిలిన నిర్వాహకులందరికీ కూడా ఒకసారి గట్టిగా పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పెనుమండలంలో శ్రీనివాసరాజు గారు, గీత గారు దంపతులు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు మాట్లాడుతారు. మన గురువు గారైనటువంటి పత్రిజీ గారికి నమస్కరిస్తూ, మండల హెడ్ క్వార్టర్లో 2025 ఇది లేదు. హలో, 21 పిరమిడ్ నిర్మించడం జరిగింది. పత్రిజీ గారి కోరిక మేరకు మండల హెడ్ క్వార్టర్లో మా ఇంటి మీద 21 పిరమిడ్ నిర్మించడం జరిగింది. లిఫ్ట్ సౌకర్యం అన్నీ కల్పించడం జరిగింది. ప్రతి నెల 4వ ఆదివారం మన కేవీడి గారు సహకారంతో వన్డే క్లాస్ వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విజయభాస్కర్ రెడ్డి గారికి, వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే మన పశ్చిమ గోదావరి అంటేనే జిల్లాలో చాలా మంచి పేరుంది. కట్టాలకి మంచి ఏదన్నా వసూలు చేసి డబ్బు ఇవ్వాలంటే మన పశ్చిమ గోదావరి నుంచే బాగా ఎక్కువ వచ్చేది అమౌంట్ పూర్వం. అలాగే ఈరోజు మన పశ్చిమ గోదావరిలో జరిగే ప్రతి ప్రాజెక్టు అందరూ కలిసిమెలిసి చేస్తే ఇంతకంటే వైభవంగా మన ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. తర్వాత అందరినీ బాగా మనం కూడా అక్కడ పేరవరం పిరమిడ్కి ఆహ్వానించి ఇంత ఘనంగా అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ సార్.
హలో హలో గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే స్వర్ణమాలమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు దుర్గారాణి, మాది భీమవరం. నేను 2004లో ఈ సొసైటీలోకి ఎంటర్ అవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ, సప్తాహాలు నిర్వహిస్తూ, అలాగే మా ఇంట్లో 40 ఎకరాల మండల దీక్షలు పెడుతూ, క్లాసులు నిర్వహిస్తూ, మళ్ళీ గ్రామాలు ధ్యాన గ్రామీణం అని గ్రామాలకి వెళ్ళి అక్కడ క్లాసులు చెప్పటం, ఇలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మాకు సత్యనారాయణ గారు సైట్ ఇచ్చారు భీమవరాన్ని, ఒక మెగా పిరమిడ్ కట్టాలి. దాని మీదే మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాము. పిరమిడ్ పేరు రామ్తా బ్లూ ఇమ్మోర్టల్ పిరమిడ్. సైట్ రాకముందే మాస్టర్స్ పేరు మాకు ఇవ్వటం జరిగింది. దానికోసం మేము అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి చక్కగా ఆ పిరమిడ్ని నిర్మించాలనుకుంటున్నాము. అలాగే మేము అన్ని చోట్ల భీమవరం మండలం అంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి సప్తాహాలు నిర్వహించాలనుకుంటున్నాం. అలాగే భీమవరం సిటీలో కూడా చక్కగా అన్ని ఏరియాలు ఒక్కో ఏరియా తీసుకుని అక్కడ కూడా సప్తాహాలు నిర్వహించాలని అనుకుంటున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి సాష్టాంగ ప్రణామాలు తెలియపరుచుకుంటూ, అమ్మ స్వర్ణమాల మేడం గారికి కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాము. నా పేరు దుర్గా అండి, మాది కొవ్వాడ. 2003లో ఈ ధ్యానంలోకి రావటము జరిగింది. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేయటము, ప్రతి గ్రామం వెళ్ళి ఇంటింట ధ్యానం చెబుతూ అన్ని గ్రామాలు తిరుగుతూ అందరికీ కూడా ధ్యానం నేర్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆపకుండా పత్రిసారి ఏదైతే చెప్పారో అది ఆచరిస్తూ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఈ ధ్యానం మీదే వర్క్ చేస్తూ ఉంటామండి. మరి 2010 మరి కొవ్వాళ్ళలో 27/27 పిరమిడ్ కట్టామండి. పత్రిసారి 2010 ఏప్రిల్ 23వ తారీఖున ఆ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్కి ఒకసారి కడతాల ధ్వనిలో తెలియపరుచుకుందాము. సో అప్పటి నుంచి ఆ పిరమిడ్లో ఎప్పుడు 4th సండే మౌనము ధ్యానము జరుగుతుందండి. ఉదయం 6 కానీ సాయంత్రం 5 గంటల వరకు. సో అట్లాగే పౌర్ణమి నైట్ అంతా పౌర్ణమి ధ్యానము జరుగుతుంది. మరి పత్రిజీ అవతరణ దినోత్సవ సందర్భంగా 3 సంవత్సరాల నుంచి 7 రోజులు అఖండ ధ్యానము జరుగుతుందండి. మన భీమవరం మాస్టర్స్ అందరూ గ్రూప్ కాన్షియన్స్తో వర్క్ చేస్తున్నామండి. మరి భీమవరంలో కూడా ప్రతి నెల 1 డే వర్క్షాపు జరుగుతుంది. సో మరి భీమవరాన్ని పిరమిడ్ వస్తుంది. దాని గురించి ఈ ధ్యాన సప్తాహాలు అప్పుడే 10 అయినాయండి. ఇంకా కూడా సిటీ అంతా కూడా చేయాలని భీమవరం చుట్టుపక్కలంతా ప్రచారం చేసి ముందు భీమవరం మండలం అయిన తర్వాత అలాగే చుట్టుపక్కల అన్ని మండలాలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా అన్ని మండలాలు చేయాలని ఒక తపనతో మేము అందరం కూడా వర్క్ చేస్తున్నామండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురువుగారికి గురుపత్ని గారికి అభినందనలు తెలుపుకుందాం. గురువుగారు ఎప్పుడు కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ద బెస్ట్ అని చెప్పేవారు. అదే రకంగా ఈరోజు ఇదే వేదిక నుండి ఇంతే ఐకమత్యంతో విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఐకమత్యమే మహాబలం చెప్తూ ఉంటారు. నాకు ఇదే వేదిక మొదలుకొని అందరం మా జిల్లా ఐకమత్యంగా అన్ని కార్యక్రమాలు శాఖాహార ర్యాలీ కానీ పిరమిడ్లు కట్టడం కానీ ధ్యాన ప్రచారాలు కానీ శిక్షణా తరగతులు కానీ ఏదైనా సరే అందరూ ఐకమత్యంగా చేసుకుంటామని, అలాగే అందరూ ఉదయం చెప్పాను ఈవినింగ్ కూడా పేరవరం ఉగాది సంబరాలకి రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి నేను 2010 నుంచి ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాను. మరి నాకు పత్రిజీ గారు 2010 నుంచి నాకు తెలుసు. ఆయన ద్వారా నేను ఈజిప్టు యూరప్ కంట్రీస్ అన్నీ వెళ్ళాను. మరి పత్రిజీ గారు నా గురువు అవటం వల్ల నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఇస్తున్నారు. నాకు పత్రిజీ గారి తర్వాత అంతా మహాశక్తివంతులు నాకు విజయభాస్కర్ రెడ్డి గారిలో కనబడ్డారు. ఆయన మరి ఎంతమందికి ఎంత ఆర్గనైజ్ చేస్తున్నారంటే నాకు విజయభాస్కర్ రెడ్డి గారు అంటే నాకు అత్యంత ప్రేమ. నాకు మరి
ఈ ఈ అద్భుతమైన అవకాశం మరి పత్రిజీ గారు నాకు 2010లో ఒక అన్నారు అన్నమాట. ఎప్పుడు నాకు అన్నదానానికి అమౌంట్ పత్రిజీ గారి చేతికి ఇచ్చేయటం నాకు అలవాటు. ఒకసారి ఏమన్నారంటే, సత్యనారాయణ 1 lakh ఇచ్చినప్పుడు నాకు 1 lakh కాదు, నువ్వు ఎప్పుడైనా 1 crore ఇవ్వాలన్నారు. అదేంటి సార్, అంత 1 crore ఇచ్చి అంత సమర్థత నాకు ఉన్నదా అనుకున్నాను. మరి గురువు గారి మాట 100% కరెక్ట్ అవుతుంది. మరి ఈరోజు ₹1 కోటి వాల్యూ చేసే భూమి నేను ఇవ్వటం జరిగింది. పత్రిజీ గారు అంటే గురువు మాట ఏదైతే ఉందో అది 100% జరిగి తీరుతుందని మనం నమ్మాలి. గురువుని నమ్మితే అన్నీ జరుగుతాయి, అన్నీ సాధ్యమవుతుంది. మరి నేను చేసింది కన్నా మరి ఇక్కడ చాలా పెద్దలు అందరూ మాస్టర్స్, వీళ్ళందరూ పెద్ద మాస్టర్స్. నాకు చేయవలసింది ఏమున్నదో అదే నేను చేస్తున్నాను. మరి ఈ మాస్టర్స్కి ఒక్కసారి క్లాప్స్ కొడదాం మొత్తం అందరికీ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సఫరం. थैंक यू सर. गुरु मातृ पिता गुरु बंधु सखा तेरे चरणों में कोटि प्रणाम శతకోటి ప్రణామ్. పాద నమస్కారం చేస్తానంటే పాదాలు కాదు పదాలు పట్టుకో అనే అద్భుతమైన గురు సన్నిధిలో ధ్యానం నేర్చుకున్నందుకు మనందరం చరితార్థులం అయ్యామని చెప్పాలండి. ధ్యానం అంటే ఎవరో ఉన్నతులు, వేదం చదివిన వాళ్ళు, ఋషులు, తపస్వికులే చేయవలసిందనే అపోహలో ఉన్న సాధారణ జనానికి శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యానాన్ని పరిచయం చేసి అట్టడుగు వర్గాన్ని వాళ్ళకు కూడా ధ్యానం అందరూ చేయొచ్చని తెలియజేసిన అద్భుతమైన గురు సన్నిధిలో మన అందరం ముందుకు నడుస్తున్నామండి. ఎందరో కోట్లాది మందిలో మన అందరం రాగలిగామంటే మనం ఎంత ధన్యులమో చూడండి. అలాంటి అద్భుతమైన గురు సన్నిధిని పొంది ఈరోజు ఇక్కడ ఇంతమంది సమూహిక ధ్యానంలో కూర్చొని మరింత శక్తిని కూడా తీసుకుంటున్నామండి. నా పేరు నాగశ్రీ, నరసాపురం నుండి వచ్చానండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఊళ్ళో 4 పిరమిడ్స్ ఉన్నాయి. అద్భుతమైన మెర్క్యూబా పిరమిడ్ మొట్టమొదటిగా నిర్మాణం జరిగింది. పత్రి సార్ అన్నారు ఇది మనం అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి చూడవలసినటువంటి పిరమిడ్ అని చెప్పారు. మా ఊళ్ళో 4 పిరమిడ్స్ ఉన్నాయండి. విశ్వమైత్రి, విశ్వాత్మ, మహాలక్ష్మి పిరమిడ్. ప్రతిరోజు 3 to 5 అన్ని పిరమిడ్స్లోనూ ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం క్లాసులు జరుగుతూ ఉంటాయండి. అంతేకాకుండా 24 hours ఓపెన్ చేసే ఉంటాయండి. ఎవరు ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ప్రతి రెండో ఆదివారం ధ్యానం మంత్లీ 1 క్లాస్ జరుగుతుంది. 1 day క్లాస్ అండి. మొదటి ఆదివారము, 3వ ఆదివారం శాకాహార ర్యాలీలండి. సార్ చెప్పిన ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, పిరమిడ్ జగత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కష్టపడుతున్నాం. అందులో మా వెస్ట్ గోదావరి నరసాపురం వాళ్ళు ఒకళ్ళమండి. జై హో పత్రిజీ. మరి ఈయన వాసుగారు, ఈయన పేరు. ఈయన 10 రోజుల్లో వచ్చిన వెంటనే ధ్యానంలోకి వచ్చి 10 రోజుల్లో ఈయన వెజిటేరియన్ అయిపోయారు. ఈ కార్యక్రమాలకి ఎదరకొచ్చి బాగా చేస్తున్నారు ఈయన భీమవరం. వాసుగారు ఈయన పేరు మాట్లాడండి. మన విశ్వగురు అయిన సుభాష్ పత్రిజీ గారికి పాద నమస్కారాలు. ముఖ్యంగా మా భీమవరం గురించి మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాను. ఎప్పటి నుంచో భీమవరంలో పిరమిడ్ కట్టాలి, సైటు లేకపోతే ఏంటి అని చెప్పి అని డిస్కషన్ వచ్చేది. అప్పుడు మేడమ్స్కి అది చెప్పేవాళ్ళని, ఏం అక్కలేదండి అదే వస్తుందని చెప్పని. సత్యనారాయణ గారు సైట్ ఇవ్వడం మహా ఆనందకరం. అదేవిధంగా వెంటనే అందులో మంచి పిరమిడ్ అతి తొందరలోనే అవుద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎవరో ఒకరు సంకల్పం చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అటువంటిది ఇంతమంది సామూహికంగా ఒక సంకల్పం చేస్తే అది ఇమీడియట్లీ చిటుకులు అవుద్ది. అది నా నమ్మకం ఎప్పుడూని. అతి తొందరలోనే భీమవరం పిరమిడ్ కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకుందారండి. మరి వెస్ట్ గోదావరి తణుకు అనంతలక్ష్మి అంటారండి నన్ను. సారు మరి 2014లో వశిష్ఠ గోత్మి దగ్గర ఒక మాట అన్నారండి నన్ను. ఏమన్నారంటే వెస్ట్ గోదావరి అనంతలక్ష్మి, ఈస్ట్ గోదావరి అనంతలక్ష్మి, 50-50 అనంతలక్ష్మి అన్నారు. ఆ మాటకు నాకు అంతరార్థం తెలియదు. ఏంటి సార్ అంటే 2 జిల్లాలో నీయే 50-50 అన్నారు. ఓకే సార్ అన్నాను. అన్న తర్వాత మరి మా తణుకులో కాంతి ధర్మ పిరమిడ్ కరోనా ఫస్ట్ వే టైంలో అద్భుతంగా నిర్మించుకున్నామండి. ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మరి పత్రి సార్ అన్నారు, వెస్ట్ గోదావరి నుంచి జంపు నువ్వు ఈస్ట్ గోదావరికి వెళ్ళిపో అని
మా పల్లెటూరు అసలు ఈస్ట్ గోదావరిలో ఉంది. మళ్ళీ అక్కడ పంపించేశారు. అక్కడ ఒక పిరమిడ్ కట్టించమని, అక్కడ ఒక పిరమిడ్ కట్టించి మళ్ళీ బిల్డింగ్ కట్టించి, బిల్డింగ్ పైన ఒక పిరమిడ్ కట్టించి ఓపెనింగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు అలాగే మళ్ళీ ఈస్ట్ గోదావరి నిడదవోలులో మళ్ళీ ఒక పిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టాను. అది రేపు మహాశివరాత్రి రోజున ఓపెనింగ్ అండి. అందరినీ రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఎందుకంటే ఈరోజు అన్ని జిల్లాలు కూడా ఇక్కడ ఇంత అద్భుతంగా కలుస్తున్నామంటే పత్రి సార్ ఒకటే చెప్పారు, కైలాసపురి ప్రతి పిరమిడ్ మాస్టర్కి పుట్టినిల్లు ప్రతి ఒక్కరికి అని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దండి. ప్రతి సంవత్సరం మనం ఎక్కడ ఉన్నా సరే ఈ పుట్టినెల్లికి రావాలని పత్రి సార్ చెప్పారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ శక్తిని తీసుకువెళ్ళి మనం అనేక కార్యక్రమాలు చేయొచ్చు. నేను అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ ఎనర్జీస్లో కూర్చుని మనం వెళ్ళిన తర్వాత ఎన్నో పిరమిడ్లు కట్టించవచ్చు, ర్యాలీలు చేయొచ్చు. మరి అద్భుతంగా మాకు తణుకులో కాంతిధర్మ పిరమిడ్లో ప్రతి 2వ ఆదివారం క్లాస్ జరుగుతుందండి. శాకాహార ర్యాలీలు కానివ్వండి, క్లాసులు కానివ్వండి, 41 days క్లాసులు కానీ మరి అద్భుతంగా జరుగుతున్నాయి. పత్రి సార్ ఒకరోజు ఫోన్ చేసి తణుకు పిరమిడ్ కట్టేటప్పుడు మా టీం అందరినీ సార్ ఒకటే అన్నారు, మేడం రాబోయే కాలంలో తణుకుని ఆదర్శంగా తీసుకుంటారు, వెస్ట్ గోదావరి బెస్ట్ గోదావరి మేడం, ఇది రాబోయే కాలంలో జరుగుతుంది మేడం అన్నారు. సార్కి థ్యాంక్ యూ సార్ అని మేమందరం కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి భాస్కర్ రెడ్డి గారికి, కర్తాల్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కృష్ణమూర్తి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వశిష్ఠ గౌతమి పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఆగ్రాలో తాజ్మహల్ ఎలా సందర్శిస్తారో అట్లాగే వచ్చే భవిష్యత్తులో పిరమిడ్ తాజ్మహల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు పత్రిజీ గారు భవిష్యత్తులో పిరమిడ్లో ధ్యానం చేయాలంటే 6 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ ధ్యానం దొరకదు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. నా పేరు సత్యవతి అండి. మాది పేకేరు. మేము లేడీస్ అందరం కలిపి ఇసుక మోసుకొని 25 బై పిరమిడ్ నిర్మించామండి. దానికోసం అమౌంట్ సరిపోతే మా ఆడబొడుచు గారిది బంగారం పెట్టి మరి కట్టామండి. ఫస్ట్ ఆదివారం క్లాస్ జరుగుతుంది, 1 day క్లాస్ పెడతామండి. చాలా హ్యాపీగా జరుగుతాయండి క్లాసులన్నీ. చాలా సంతోషమైన థ్యాంక్ యూ వెరీ మచ్. తణుకు దగ్గర దోగ్రామం అండి మాది. మాకు ఇప్పుడు రామాదేవి గారు చెప్పారు, తణుకు పెన్మెట్లో ప్రతి 2వ ఆదివారం సీనియర్ మాస్టర్లను తీసుకొచ్చి రంగారావు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి 2వ ఆదివారం చాలా విషయంగా చేసుకుంటామండి. అలాగే మేము అక్కడ చేసుకోవటమే కాకుండా మాకు దువ్వ గ్రామంలో మాణిక్యాలరావు గారు, సుధగారు అనే వాళ్ళ దంపతులు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళ ఇంటింటికి చెప్తూ ఊరికి వెళ్ళటం. అలాగే మమ్మల్ని ప్రతి సంవత్సరం ఒక 50 మంది వరకు 3 నెలలు టైం ఉందనగానే మా పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా దగ్గరుండి వాళ్ళ భార్యాభర్తలు మొత్తం ఒక 30 మంది ఈ సంవత్సరం మేము వచ్చామండి. ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుని దగ్గరుండి తీసుకెళ్ళి మాకు ఈ జ్ఞానాన్ని అందించి ఇక్కడ ఈ స్టేజీ ఎక్కి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ గారికి, ఇక్కడ కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే భోజనం పెడుతున్నారంటే ఇంతమందికి ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలు చూపించి మనం ఎంత క్రమశిక్షణతో నడుచుకుని వాళ్ళకి మనం రుణపడి ఉన్నామో ప్రతి ఒక్కళ్ళు మన నడవడికలో చూపించి మన కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళకి సహకరించాలని మన అందరినీ దేవుళ్ళని అందరినీ కోరుకుంటున్నాం. తప్పుంటే క్షమించండి. ఏం లేదు, వెస్ట్ గోదావరి మాస్టర్స్ గట్టిగా చప్పట్లతో. ఒక్క నిమిషం. ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. మీరు ఒక్కటే మనం ఇక్కడి నుంచి స్ఫూర్తిగా తీసుకెళ్ళవలసింది ఏంటంటే, గొప్ప చెప్పడం కాదు, పొగట్టడం కాదు. పత్రి సార్ని కూడా అలాగని మనం భాస్కర్ రెడ్డి గారి టీం, భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు పత్రి సార్ని చూశారు కదా, ఇదివరక ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఇలాగే తిరిగి కూడా ఆయన అలాగా. నేను నిన్న నుంచి వస్తున్నాను, నేను ఏమీ లేదు, ఫోన్ కూడా అలా తిరుగుతున్నారు, అన్ని పనులు అవుతున్నాయి ఆ టీం. నిజంగా ఇది డెడికేషన్ను మనందరం కూడా ఒక స్ఫూర్తితో ఏదైనా చేయగలుగుతాం. మనం భాస్కర్ రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మనం అన్ని 2 రాష్ట్రాలు కాదు మొత్తం మన దేశం అంతా చేయాలని నా కోరిక. ఇక్కడ ఈ స్టేజ్ మీద చెప్తున్నాను. అదే స్ఫూర్తి తీసుకుని మరి సత్యనారాయణ గారు మరి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయనకి తీసుకుని ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి ఆయన మరి అన్నదాన నిమిత్తం మరి 60,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఒకసారి మనం అందరూ కూడా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ప్రతి సంవత్సరం 2010 కాడి నుంచి నాకు అన్నదానానికి పత్రిజీ గారు డైరెక్ట్ ఇవ్వడం అలవాటు నాకు. మరి తర్వాత నాకు నెక్స్ట్
నా పత్రిజీ గారు ఎవరంటే విజయభాస్కర్ రెడ్డి గారు అంతా, మరి ఆయనకి ఇస్తాం సెంటిమెంట్, నాకు ఆయన చేతులకే ఇస్తాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మర్చిపోయాను, వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావు తాడేపల్లిగూడెం, ఈయన ఏలూరు జిల్లా అధ్యక్షులు, మరి రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మా తాడేపల్లిగూడెం. ఇక్కడ వాస్తవాలు ఈయన కూడా ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఒకసారి మనందరూ గురువు గారు పత్రి గారు గట్టిగా చప్పలు కొడదాం. నాది పశ్చిమ గోదావరి జిల్లాలో అండలూరు అనే గ్రామం, వీరవాసుల మండలం. పత్రి గారి ద్వారా నేను అక్కడే ధ్యానం నేర్చుకున్నాను. అప్పటి నుంచి వెస్ట్ గోదావరిలో ఒక 130 పిరమిడ్లు పత్రి గారి చేత ఓపెన్ చేయించాను. సో ఆ భాగ్యం నాకు కలిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో ఈయన సుబ్బరాజు గారని, ఈయన చెప్పనివాడు. ఈయన ఎకరం పొలం అమ్మి పిరమిడ్ కట్టాడు వెల్లువెరిలో. గ్రేట్ మాస్టర్ ఈయన, ఇచ్చేయటమే. ఆయన పైమా ప్రెసిడెంట్ గారు మాకు మాట్లాడతారు. ఒక్క నిమిషం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మపూర్వక ప్రణామములు. ఇక్కడ ఇచ్చిన ఆత్మవంతులందరూ ఆత్మప్రణామములు. పిఎస్ఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా వెస్ట్ గోదావరిలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో కూడా నేను భాగస్వామ్యంలో నా భాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈయన లక్ష్మణ్ గారని ధ్యానంలోకి వచ్చాక పిల్లలు లేరు. 5 సంవత్సరాలకి ఒక అబ్బాయి పుట్టాడు. చూడండి ఎంత గ్రేటు. 11 సంవత్సరాలకి పిరమిడ్ కట్టారు ఇంటి మీద. పత్రిసారి వచ్చి ఓపెన్ చేశారు. చూడండి ఈయన ఇప్పుడు ఎదిగారు, చిన్న పని చేసుకుంటూ పిరమిడ్ కట్టారు అప్పు చేసి. పత్రిసారి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత జరిగిన ఎంతండి 3 నెలలక 4 నెలలకి మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావడం, అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత అతనికి 6 ఏళ్ళలో స్కూల్లో ఉండగా కిడ్నాప్ జరిగింది. తీసుకుపోయారు. కిడ్నాప్ జరిగితే ఈయన ఎవరి ద్వారా గురువు గారికి ఫోన్ చేయించారు. నా అబ్బాయిని ఇలా జరిగింది, ఏం పర్లేదు అన్నారు. పొద్దున్న తీసుకెళ్లారు స్కూల్లో. రాత్రి 8ంటికి దొరికేశాడు కుర్రోడు. పోలీసులు పట్టుకున్నారు. గట్టిగా తప్పట్లో. మరి ఆయన ఒకసారి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత మరి పత్రిజీ గారు పరిచయం అయిన తర్వాత మా జీవితాలే మారిపోయినాయి. మా కుటుంబంలో మరి మాకు మ్యారేజ్ అయిన 11 సంవత్సరాల తర్వాత పిరమిడ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన, ఇక్కడ కర్తాల నుంచి వెళ్ళగానే పిరమిడ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టగానే మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మరి సార్తో మరి పేరు పెట్టించడం జరిగింది. శ్యామ అని పెట్టారు సార్ గారు. మరి రెండోసారి 17 సంవత్సరాల తర్వాత రెండోసారి పాప పుట్టింది. పత్రి గారిని మరి పేరు పెట్టమంటే రాఘవరావు గారి ఇంట్లో మరి సుషుమ్న అని పేరు పెట్టారు. మరి భీమవరం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మరి భీమవరం అంతా కూడా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ప్రతి నెల 1 డే క్లాస్ జరుగుతుంది. అలాగే మరి రాఘవరావు 3 డేస్ క్లాస్ జరుగుతుంది. ఈ భీమవరం ఒక అద్భుతమైన ధ్యానానికి పుణ్యక్షేత్రంగా తయారైందండి. ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా భీమవరం తటవర్తి రాఘవరావు రాజ్యలక్ష్మి గారు, మేము పేరు చెప్పుకుంటాం. మరి 3 డేస్ క్లాస్ అద్భుతంగా జరుగుతుంది. మరి వాళ్ళిద్దరూ కూడా మాకు చాలా గ్రేట్ మాస్టర్స్. వాళ్ళే మాకు పెద్దలు భీమవరాన్ని. మరి ఇంతసేపు ఇంత టైము ఇచ్చిన మహానుభావుడు మరి భాస్కర్ రెడ్డి గారికి మా అందరి తరపున ఒకసారి క్లాప్స్ కొట్టండి. మన అందరం కూడా ది గ్రేట్ భాస్కర్ రెడ్డి. ఇంకా ఎవరన్నారు? మరి ఉనికిలి సుబ్బారావు గారు వచ్చారా? మిస్సెస్ మేము అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిలక్ష్మి. మాది ఉనికిలి అనే గ్రామం. మేము 2003లో ఈ ధ్యాన పరిచయం అయింది. ధ్యానంలోకి వచ్చిన 1 నెలకే మా ఇంటి పైన పిరమిడ్ కట్టడం జరిగింది. పత్రిసారే వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆ రోజుల్లో 1200 మంది వచ్చారండి చిన్న పల్లెటూరులో. సారు చాలా ఆనందపడ్డారు. అలాగే అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అలాగే సుబ్బారావు గారు మా హస్బెండ్, ఆయన మౌన ధ్యానాలు కండక్ట్ చేస్తున్నారు. అంటే కాస్మిక్ వ్యాలీ, తర్వాత లక్ష్మీ జగన్నాథ్ గట్టు, కొటాల్లోనూ. అందరూ వినియోగించుకోండి మౌన ధ్యానాన్ని. ఈయన 6 ఇయర్స్ నుంచి కూడా మౌనంలో ఉన్నారండి. అందరికీ థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి, టీమ్స్కి. మన ఉనికిలి సుబ్బారావు గారని మన అక్కడ అరుణాచలంలోన 7 రోజులు, తిరుపతిలో 7 రోజులు మౌనం కూర్చున్నారు. ఆయన మెడిటేషన్లో కూర్చుంటే 7 రోజులు లెగలేదు ఆ హస్బెండ్.
లేగలేదు. సార్ ఏం చేశారంటే పత్రి సార్ చుట్టూ కుండీలు పెట్టేశారు. కుండీలు పెట్టి ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్ళొద్దన్నారు. 7 రోజులు అలా ఉండిపోయారు ఆయన. ఉనికుల సుబ్బారావు గారు ఇప్పుడు మాట్లాడినవాడి హస్బెండ్, ఆయన ఇప్పుడు కూడా మౌనం, 3 సంవత్సరాల నుంచి మౌనంగా ఉంటున్నారు. గ్రేట్ మాస్టర్. ఒకసారి ఆయనకి తప్పట్లు కొడదాం. మరి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నాను మైక్. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గట్టిగా చేపట్లు. ఎందుకంటే ఈసారి ముఖ్యంగా 2 ఉభయ గోదావరి జిల్లాలు ఈ పత్రిజీ ధ్యానమాయంలో చాలా గొప్ప యాక్టివ్ పాత్ర తీసుకొనడము, చాలా నిజంగా ఈ నెల రోజుల నుంచి కని విని ఎరగని రీతిలో చేసి ఈరోజు అక్కడ జరుగుతున్న ఏదైతే ఇంత భోజనాలు ఇంత లెవెల్ ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ యొక్క సహకారం చాలా ఉంది. వారికి అందరం చప్పట్లతో అభినందించాలి 2 ఉభయ గోదావరి జిల్లాలను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.